గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇవాళ ఇట్స్ వెరీ హ్యాపీ డే శ్రీ చైతన్య. ఇవాళ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ ఏపీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. దాంట్లో హైయెస్ట్ మార్క్ 599 ఒకే స్టూడెంట్కి అనౌన్స్ చేశారు. ఆ స్టూడెంట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. అలాగే 598 అండ్ అబవ్ 47 స్టూడెంట్స్ అనౌన్స్ చేస్తే 18 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అండ్ 597 అండ్ అబవ్ 147 అనౌన్స్ చేశారండి. దాంట్లో 67 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. అండ్ 28 డిస్ట్రిక్ట్స్లో 21 డిస్ట్రిక్ట్స్లో టాప్ ఉన్నాం శ్రీ చైతన్యలో. 21 డిస్ట్రిక్ట్స్ అవుట్ ఆఫ్ 28 టాప్ మార్క్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అలాగే ఏ కేటగిరీ తీసుకున్నా 100 on 100 తీసుకున్నా లేకపోతే ఏ కేటగిరీ తీసుకున్నా కూడా శ్రీ చైతన్య ముందు ఉందండి. నిన్న అనౌన్స్ చేసిన తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా 597 టాప్ మార్క్ అయితే ఆ టాప్ మార్క్ శ్రీ చైతన్య స్టూడెంట్కే వచ్చింది. అండ్ సిబిఎస్ఈ రిజల్ట్ కూడా 1 వీక్ అయింది అనౌన్స్ చేసి, దాంట్లో కూడా 499 ఇస్ ద టాప్ మార్క్ ఇన్ ద కంట్రీ. ఆ 499తో 2 స్టూడెంట్స్ ఉన్నారండి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో. అలాగే మెయిన్స్ రిజల్ట్స్ కూడా మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు. మెయిన్స్ రిజల్ట్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ తీసుకుంటే, నేను కాలేజ్లో 11th జాయిన్ అయిన స్టూడెంట్స్ గురించి మాట్లాడలేదండి. ఆ రిజల్ట్ కలపకుండా ఎక్స్క్లూజివ్గా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ కూడా మా దగ్గర కంటిన్యూ చేసిన స్టూడెంట్స్లో 8th ర్యాంక్ వచ్చిందండి ఓపెన్ కేటగిరీ టాప్ 10. అండ్ 12 ర్యాంక్స్ ఇన్ టాప్ 100 బిలాంగ్ టు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్. అంటే 12% ఆఫ్ టాప్ 100 ర్యాంక్స్ బిలాంగ్ to Sri Chaitanya Techno School. It's a very happy moment for us. I would like to congratulate the parents, teachers, the team and the students. Thank you. Thanks. Class strength education with an emphasis on holistic, tech-driven and comprehensive learning. Specialized intermediate education also they're integrated with intensive preparation for competitive examinations. And even we offer top tier coaching for IIT, JEE, Mains, Advanced, NEET and CLAT 2. We have signature programs and innovative curriculum models like IIT Academy, Medicon, Neon and Icon, and we blend both syllabuses with rigorous competitive The group has embraced modern education through Infinity Learn. It's a digital platform offering live classes and content for grades 6 to 12. Results 10 days back. Yesterday, Telangana State Board results and today AP State Board results. So today, Sri Chaitanya extensive network of high-performing branches across India continues to shape the next generation of doctors, engineers and global professionals to provide quality and result-oriented education. So today we are really redefining, Sri Chaitanya is redefining the education sector, and behind the screen we have our founders and leaders, the current leaders. I request Ms. Seema Boppana, the Director of Ma'am, please grace the dais. And even we are waiting for Susharu Jairaj Garu, please present a token of appreciation for Ma'am. Good evening everybody. Today is a very special and happy day at Sri Chaitanya. మీకు తెలిసిందే ఇవాళ ఏపీ స్టేట్ బోర్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు 10th గ్రేడ్. నిన్న తెలంగాణ రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. అలాగే ఒక 1 వీక్ ముందు సిబిఎస్ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ రైట్ బిఫోర్ దట్ మెయిన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో ఇట్స్ బిన్ అ స్ట్రీక్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, final goal for any human being is to be successful both in the happiness sense and in academic sense. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ 4-5% మాత్రం అకాడమిక్ దాంతో సంబంధం లేకుండా లైఫ్లో సక్సెస్ఫుల్గా వస్తారండి. బట్ ఫర్ మెజారిటీ ఆఫ్ అస్ అకాడమిక్స్ ఇస్ ద బేస్. మనం మిగతా ఎంత మాట్లాడుకున్నా ఫైనల్గా అకాడమిక్స్ ఇస్ ద బేస్ ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సక్సెస్ కెరియర్ వైజ్. సో ఇక్కడ శ్రీ చైతన్యలో ఫైనల్ గోల్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా రావడం. కానీ స్టూడెంట్ అక్కడికి చేరే లోపు దే ఆర్ సెవరల్ స్టెప్స్ దట్ దే నీడ్ టు గెట్ త్రూ, అండ్ ఈచ్ స్టెప్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు లీడ్ దెమ్ టువర్డ్స్ దర్ ఫైనల్ గోల్.
ఇప్పుడు మీకు తెలిసిందే, ఇంతకుముందు శ్రీ చైతన్య అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ మాత్రమే ఉండేవి. 2008లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ ద గోల్ దట్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో వీఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్. సో ఇఫ్ యూ కెన్ గివ్ బెటర్ ఫౌండేషన్ టు స్టూడెంట్స్ ఇన్ స్కూల్ లెవెల్ ఆల్సో, then we'll be able to guide them in a better way towards better success ani. అది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రూవ్ చేసుకుంటానే వస్తున్నాం, అండ్ ఇయర్ ఇట్స్ నో డిఫరెంట్. ఇప్పుడు హై స్కూల్కి వచ్చే ముందు ప్రైమరీలో ఫౌండేషన్ బాగా వేసి బాగా గైడ్ చేసి పంపించడం జరుగుతుందండి. అట్లాగే హై స్కూల్లో దే గైడ్ దెమ్ వెరీ వెల్, దే మేక్ షూర్ దట్ ద స్టూడెంట్స్ గో అవుట్ విత్ ప్రాపర్ ఫౌండేషన్. తర్వాత ఇంటర్మీడియట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. So each step is very extremely important, and each person involved in this journey is equally important. So I'd like to congratulate our students on this tremendous success, congratulate the parents, and I would like to congratulate the team as well. Team as in not just high school team or anybody else. I would like to congratulate each and every member that's responsible for the success today, whether it be pre-primary, primary, high school, and finally college team as well. And to go over the result again, ఇప్పుడు ఏపీ వాళ్ళు వచ్చింది కాబట్టి ఏపీతో స్టార్ట్ చేద్దాం. ఏపీలో స్టేట్ హైయెస్ట్ మార్క్ 599 ఒక స్టూడెంట్కి మాత్రమే వచ్చింది. ఆ స్టూడెంట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. ఒక్క స్టూడెంట్కి మాత్రమే టాప్ మార్క్ 599 ఇవ్వడం జరిగిందండి. అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. అలాగే 598 పైన 47 స్టూడెంట్స్కి వస్తే దాంట్లో 18 స్టూడెంట్స్ అంటే 38% శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్ అండి. అండ్ 597 అబవ్ మార్క్స్ 147 స్టూడెంట్స్ అనౌన్స్ చేస్తే దాంట్లో 64 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అంటే 44% ఆఫ్ 597 అబవ్ మార్క్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. 335 స్టూడెంట్స్ అనౌన్స్ చేస్తే దాంట్లో 139 స్టూడెంట్స్ అంటే 42% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అండ్ ఓవరాల్ 100 అవుట్ ఆఫ్ 100 అన్ని సబ్జెక్ట్స్ కలిపి 40,700 స్టూడెంట్స్ ఉన్నారండి. అండ్ ఓవరాల్ యావరేజ్ మార్క్ ఇస్ 521. అండ్ టాప్ మార్క్ ప్రతి డిస్ట్రిక్ట్స్ లో 28 డిస్ట్రిక్ట్స్ ఉంటే ఏపీలో 21 డిస్ట్రిక్ట్స్ టాప్ మార్క్ బిలాంగ్ టు శ్రీ చైతన్య. అండ్ అలాగే తెలంగాణ రిజల్ట్స్ చూస్తే తెలంగాణ స్టేట్ బోర్డ్ రిజల్ట్స్, స్టేట్ ఫస్ట్ మార్క్ ఇస్ 597 అనౌన్స్ చేస్తే దట్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అండ్ 580 మార్క్స్ అబవ్ 829 స్టూడెంట్స్ ఉన్నారండి. అండ్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఏ గ్రేడ్స్ 77,700 స్టూడెంట్స్. ఏ గ్రేడ్స్ వచ్చింది 77,000 వచ్చినాయి, నాట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ ఓవరాల్ యావరేజ్ ఇస్ 532 అవుట్ ఆఫ్ 600. అండ్ అలాగే సిబిఎస్ఈ చూస్తే 499 ఇస్ ద టాప్ మార్క్ అనౌన్స్. అది ఇద్దరు శ్రీ చైతన్య స్టూడెంట్స్కి 499 మార్క్స్ వచ్చినాయి. అండ్ 498 అండ్ అబవ్ 9 స్టూడెంట్స్ ఉంటే 495 అండ్ అబవ్ 65 స్టూడెంట్స్ ఉన్నారు. ఓవరాల్ యావరేజ్ మార్క్ ఇస్ 412 అవుట్ ఆఫ్ 500. నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీ స్టెప్ కౌంట్స్ టువర్డ్స్ ద ఎవెన్చువల్ సక్సెస్ ఫర్ ద స్టూడెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో దాంట్లో చూసుకుంటే మన మెయిన్స్ అనౌన్స్ చేసిన రిజల్ట్లో ఇది ఓన్లీ స్కూల్ రిజల్ట్ చెప్తున్నానండి. కాలేజ్లో మాకు 11th జాయిన్ అయిన వాళ్ళు కాకుండా స్కూల్ నుంచి 11th 12th మన దగ్గర చదివిన వాళ్ళ రిజల్ట్ ఇది మొన్న మెయిన్స్లో. 8th ర్యాంక్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టాప్ 10లో. అలాగే 12 మంది 12 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ టాప్ 100 ఓపెన్ కేటగిరీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. అండ్ 1000లో 77 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. సో ఒక్క సింగిల్ స్కూల్ బ్రాండ్ నుంచి 12% in top 100 ranks dominate చేయడం అంటే it's history అండి. So it's a great achievement. I'm very proud of our team and our students. And ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచి 10th grade students కూడా ఇప్పుడు they moved on to 11th. I'm very sure they'll come out very successfully.
And I would like to thank the parents. Year after year, మా మీద నమ్మకం పెట్టి మా శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తున్నారు. మేము మీ నమ్మకం నిలబెట్టుకోగలుగుతున్నామని అనుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పేరెంట్స్ అండ్ కంగ్రాచులేట్ దెమ్. ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్ ఈస్ లైక్ అ డైమండ్ ఇన్ ద రఫ్. సో దే ఆర్ వెరీ వాల్యుబుల్. అట్ ద సేమ్ టైం ఆ టెక్నీషియన్ కరెక్ట్గా పాలిష్ చేసి కట్ చేయగలిగితేనే ఆ వాల్యూ బయటకు వస్తుంది. సో దోస్ టెక్నీషియన్స్ హియర్ ఆర్ అవర్ టీమ్. సో హ్యాఫ్ ద క్రెడిట్ స్టూడెంట్కి వెళ్తే మిగతా హ్యాఫ్ నా టీంకి వస్తుందనే అనుకుంటున్నామండి. ఇప్పుడు ఒక స్కూల్ నడపడమే కష్టంగా ఉన్న రోజుల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ వీ హ్యావ్ అబౌట్ 850 బ్రాంచెస్ ఇన్ 246 cities, 19 states. సో ఎంత కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కాకపోతే ప్రతి ఇయర్ ఇంత మంచి సక్సెస్ తీసుకురాగలుగుతున్నామో ఆలోచించండి. సెంట్రల్ ఆఫీస్ లెవెల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్, ట్రైనింగ్ ఆఫ్ ద స్టాఫ్ అది సెంట్రల్ ఆఫీస్ లెవెల్లో జరిగితే just planning is not enough. Without implementation, it still be a failure. So branch level low, zone level low, our staff, they're extremely cooperative. While personal lives kuda pakkan petti, they are giving extreme importance to the students, while the future. And a central office team and team at the branch and zone levels are working hand in hand together, and which is why today's success is possible. So I would like to thank the team and congratulate them also the same. Thank you for all the press, media, administrators, parents, everyone who's here today. What a beautiful day. ఇవాళ చాలా మంచి రోజు కూడా. ఇవాళ నిన్న 10th రిజల్ట్స్ కానీ ఇవాళ 10th రిజల్ట్స్ కానీ బోత్ స్టేట్స్లో వీవ్ సీన్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఇవాళ 599 హైయెస్ట్ మార్క్ 10th మార్కే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అండ్ 10th శ్రీ చైతన్యలో చదివిన పిల్లలకి, అదర్ ఏ స్కూల్లో చదివిన పిల్లలకైనా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇవాళ 10th అయిన స్టూడెంట్స్కి దే హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. ఇక దే లైఫ్ ఇస్ జస్ట్ స్టార్టింగ్. వాళ్ళు ఎలా కావాలనుకుంటే, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళి సక్సెస్ అవ్వగలిగి లైఫ్ని ఒక ప్రాపర్ ఛానల్లో ఆ సక్సెస్ అనేది రిలీజ్ చేయగలిగే ఆపర్చునిటీ ఐ థింక్ ఎవ్రీ 10th గ్రేడర్ టుడే హ్యాస్ దట్ విత్ న్యూమరస్ ఆపర్చునిటీస్ యాజ్ దే గో అహెడ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ లైఫ్స్. ఇవాళ 10th అయిపోయిన శ్రీ చైతన్య పిల్లలకి అండ్ శ్రీ చైతన్య వీఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపించడానికి మేము ఉన్నాం. బట్ ఆ డెసిషన్ మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవాళ ఇందాక సీమాగా చెప్పినట్టు 77 స్టూడెంట్స్ బిలో 1000 మెయిన్స్లో, 12 స్టూడెంట్స్ బిలో 100 మెయిన్స్లో శ్రీ చైతన్య నుంచి వచ్చారంటే దేర్ ఇస్ అ సైన్స్ టు ఇట్. అది జస్ట్ అలా వచ్చేదండి. ఇప్పుడు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదివిన పిల్లలకి ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ నీడ్స్ టు అండర్స్టాండ్ మన టెక్నో స్కూల్లో చదివి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎలా బెనిఫిట్ ఉంటుంది అని. అంటే ఒకే సిస్టంలో స్కూల్ నుంచి 11th 12th అయ్యి నీట్ ఎగ్జామ్ కానీ ఐఐటి ఎగ్జామ్ కానీ రాసేదాకా ఆ సిస్టంలో ఉన్నప్పుడు ఆ గ్రోత్ విల్ బి డిజైన్ యాజ్ పర్ ద కరిక్యులం ఫర్ 8th grade ఆన్వర్డ్స్. 8th 9th 10th ఏం చదివారో దానికి ఎక్స్టెన్షన్ లాగా 11th 12th ఆర్ జూనియర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఉంటుంది. కాబట్టి అంతమంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్ తెచ్చుకుని మంచి యూనివర్సిటీస్కి వెళ్ళగలుగుతున్నారు. అదర్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారండి శ్రీ చైతన్యలో సక్సెస్ అవుతున్నారు. అయితే దే నీడ్ మోర్ వర్క్. ఇంకా ప్లాన్ వాళ్ళకి వేరే ఉంటుంది. సో వేరే డైరెక్షన్లో వీ వర్క్ విత్ దోస్ స్టూడెంట్స్. కానీ మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా ఈజీగా కంటిన్యూయేషన్తో వాళ్ళు చేసిన మెటీరియల్ కానీ క్వశ్చన్స్ కానీ 9th 10th ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ లాగా జూనియర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఆర్ 11th 12th వెళ్తుంది. కాబట్టి అదే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మళ్ళీ బిల్డ్ చేసుకుంటా రివైజ్ చేసుకుంటా వెళ్తారు. సో అది ఈజీ అవ్వటం వలన ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గి ఏ ఎగ్జామ్లో అయినా దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్. సో ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హ్యావ్ టు ప్లాన్. అండ్ ఇన్ని ఇయర్స్ రిజల్ట్స్, కరిక్యులం, రీసెర్చ్ జరిగాక ద ప్లాన్ ఎలా ఉంటుందని ఆలోచించుకుని ఆ డెసిషన్ తీసుకోవాలి. సో గుడ్ లక్ టు ఆల్ స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేటెడ్ 10th grade. We wish you a very bright and wonderful future.
and and the happiness you can get out of doing well in life, and being who you want to be finally. I think that's the most important. So good luck to all of you. Thank you, ma'am.